రాయండి. చెప్పండి సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అలాగే వచ్చేస్తాను సార్. ఓకే సార్. మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైందే. అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు. పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు. కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం. ఏమంటారు సార్? వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా. పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్దాం. దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు. టాక్ స్ప్రెడ్ అయిందనుకో, సినిమా 100 days. అంత బాగా ఉంది, కానీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడేక్ అయ్యా, నాకెందుకు. ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో, మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే కొట్టం, మనం సినిమా తీయబోతున్నాం. కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్ రాయ్, దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కరు వచ్చి కొట్టాలి. జస్ట్ ఏ మినిట్. నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్, దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసరట్ ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను, కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్, నేను చూపించాను. ఇదే జీవితం అంతా జ్ఞాపకం కాదా స్వరం నీకంకితం, స్వరం నీకంకితం. ఇదే జీవితం అంతా జ్ఞాపకం. నా మదిలో పలికిన జీవన గీతం ఆలపించన, నీ చెలిమి చేరగ శృతిలయనై జతగా సాగనా. ఆ నింగికి చెందని జాబిలినై ఆరాధించన, నీ ఊహల రెక్కలపై గమ్యం చేరనా. అనుక్షణం నీ ధ్యాసగా, నిరీక్షణే నా శ్వాసగా, కనులు కలలు ద్వేషించగా, కుమిలి కుమిలి జీవించనా. ఆసరే ఆయువే పోయగా, ఇదే జీవితం అంతా జ్ఞాపకం.
పాటలో ఫీల్ అదిరింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ అయినట్టున్నారు. అయ్యో అదేమీ లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్. ఓకే సార్. Thank you. Bye. Thank you very All the much. best. ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది. ఏం సంతోషమో ఏంటో 2 రోజులుగా వీడు నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు ప్లీజ్. సొల్లప్పా ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను. ఆ, నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. సూపర్ గురు, సూపర్ సార్. థ్యాంక్ యూ అప్పా. మనసు నిండా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వా నా పోలా. ఆ గురు నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం. నాందా మ్యూజిక్ చేస్తున్నావు, ఇంకేం ఒప్పుకోవాలి? ఆ, నా సినిమాలో హీరోగా ఆ? నువ్వే చేయాలి గురు ప్లీజ్. ఏయ్, సూపర్ గురు, డబుల్ కంగ్రా. ఆ? నేందా మ్యూజిక్ చేస్తున్నావు, నాకు నటన రాదు, తెలుగు అంతకన్నా రాదు, నేనేం యాక్టింగ్ చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఆ. నువ్వు అను చాలు. ఆ. పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు నీదే. ఆ? మాదా? మ్మ్. మరి హీరోయిన్ యారు? నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర. ఆ? ఏంటి గురు దీనికి అంతలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ అంత పేరు నా దగ్గర ఎత్తద్దు. దాని జ్ఞాపకాలు ఇప్పుడుదా మర్చిపోతుంటాను. దయచేసి అదేంట్రా అంతగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలంటున్నారు. ఇందులో ఏమైందిరా? అసలు ఏం జరిగిందిరా గురు? చెప్పరా, చెప్పు చెప్పు. రేయ్, నువ్వైనా చెప్పరా బంతి. చిత్ర వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టాక కొన్ని రోజులు హాస్పిటల్లో గడిపాను. చూస్తుండగానే ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేపు మాప పెళ్ళైపోతుంది. ఇంకా ఫారెన్ వెళ్ళిపోతావు కదా. ఇంక దీంతో ఫోన్ లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడలేమే. హాయ్ గర్ల్స్. ఏంటి నా మీద నా జోక్స్? మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే నా ఉడ్బీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పదండి బాయ్. హాయ్ చిత్ర, యూ లుకింగ్ బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కానీ ఏ రోజు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు. సీరియస్లీ టుడే యూఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్. ఇంకొన్ని రోజుల్లో మన పెళ్ళి అయిపోతుంది, మన ఇద్దరం కలిసి జీవించబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ చిత్ర. ఛా, అలా నా ప్రేమ అబద్ధమైపోయింది. ఆడదంటేనే మాయ, మంచిది కాదు, దెయ్యం మాదిరి. వాళ్ళన్న కొట్టిన దెబ్బలు మానిపోయాయి, కానీ అది ఇక్కడ కొట్టిన దెబ్బలు మాత్రం ఇంకా మానలేదు. నేను ఇప్పుడు రాయిని, రాయికి మనసు ఉండదు, రాయి మాట్లాడలేదు. అందుకే కొంచెం కంట్రోల్ తప్పాను. గురు నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం నా గురించి కూడా ఆలోచించరా. సినిమా దర్శకుడు కావాలని ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు ఏడారిలో ఓయాసిస్ లాగా నాకు అవకాశం వచ్చింది. నువ్వు కూడా నాలాగా అవకాశం కోసం తిరుగుతున్నావు. నీ పాటలు జనం పాడుకోవాలి, నీకు పేరు రావాలరా. నా కోసం కాకపోయినా నీ కోసమని ఒప్పుకో. ఒకప్పుడు ఆకలితో రోడ్డున పడితే అన్నం పెట్టి ఆదరించావు. ఇప్పుడు ఈ సినిమా చేసి బ్రతికించరా. ఒరేయ్, ఈ సినిమా లేకపోతే నేను లేనురా. ఒరే గురు, నీ అయ్యో, కాలు పట్టుకుంటాను. ఏంటిది? నువ్వు నాకన్నా పెద్దోడు అన్నా. చూడు గురు, సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మనకి ఇది చాలా మంచి అవకాశం. ప్లీజ్ ఒప్పుకో గురు. సరే అన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటుంది. సారు ఆవిడ కాలు కూడా పట్టుకుంటాడు కదా. హ్మ్. ఆ, ఏమండి చిత్ర గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి.